ఏ భగవంతుడి కోసం నామస్మరణ చేస్తున్నారో ఆ భగవంతుడే మీ కళ్ళెదురుగా ప్రత్యక్షంగా ధ్యానంలో చాలా క్లారిటీగా చూస్తున్నట్టుగా మీ ఎదురుగా ప్రత్యక్షం అయ్యారు. కాబట్టి ఆ సంభ్రమాశ్చర్యంలో, ఆ భక్తి భావంలో మీరు చూస్తూ నామాన్ని మర్చిపోయారు. అలా చూస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అప్పుడు నామం జపించకపోయినా ఎవరి నామేమో ఆ దృశ్యమే మీరు చూస్తున్నారు, అందులో లయమవుతున్నారు కాబట్టి అప్పుడు నామం స్మరించేదానికంటే కూడా మీకు అక్కడ గొప్ప జరిగినట్టే. అందులో లయమవుతారు. ఇంకా హైయెస్ట్ అయి అది తప్ప వేరే ఏది లేకుండా ఆ రూపం మీదేలాగా మీలోనే చూసుకుంటారు, అందులో లయమవుతారు. అప్పుడు నామస్మరణ లేకపోయినా పర్లా, ఎలాంటి ఉచ్చారణ లేకపోయినా పర్లా, ఎలాంటి ప్రక్రియ లేకపోయినా పర్లా, ఆ స్థాయి వచ్చినప్పుడు ఏది లేకుండా అదే కరెక్ట్‌గా మారిపోతుందన్నమాట. ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇలా మీరు ఎలాంటి సంశయాలు ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు. సాధనా పరంగా పొందాలంటే మాత్రం గురుమహా కొంత